హాయ్ గాయస్, ఈ వీడియో పానాసోనిక్ నుంచి నేను పర్చేస్ చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ పవర్ సేవింగ్ ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఫుల్ రివ్యూ, అలాగే ఎంత టైంలో రైస్ పర్ఫెక్ట్ కుక్ అవుతుంది అనేది, అలాగే ఈ బడ్జెట్లో ఇది వర్త్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి మనకి ఈ ప్రోడక్ట్ అమెజాన్లో 2471కి వచ్చింది. అదేంటి సెప్టెంబర్లో పర్చేస్ చేసి ఇప్పుడు వీడియో చేస్తున్నావు అనుకోకండి. నేను ఏదైనా కొని అట్లీస్ట్ 1 మంత్ ఆర్ 3 మంత్స్ లేదంటే 6 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ యూజ్ చేశాక మాత్రమే రివ్యూ పెడతాను. ప్రోడక్ట్ యూజ్లెస్ అయితే ఆ వీడియో అప్లోడ్ చేయను. ఇంకా ప్రోడక్ట్ విషయంలోకి వెళ్తే మనకి బయట షాప్స్లో బాక్స్ మీద ప్రైస్ 4,999 చూపించి డిస్కౌంట్ అని చెప్పి 3,225కి డిస్కౌంట్ అని చెప్పి 3,225కి ఇస్తున్నారు. బట్ ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ 2471కి అవైలబుల్గా ఉంది. ఇది నేను కొనే టైంకి ఈ ప్రైస్ అయితే ఉంది, బట్ ఇప్పుడైతే 2,499కి వస్తుంది. ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మాన్యువల్ గైడ్ ఉంటుంది. దీని ద్వారా కుక్కర్ యూజెస్ అలాగే మల్టిపుల్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవచ్చు. అల్యూమినియం బాడీతో మంచి స్టైలిష్గా ఉండే ఈ కుక్కర్ లోపల ఒక బౌల్ అండ్ చిన్న గరిట, అలాగే చిన్న చిన్న హోల్స్ ఉండే ఒక పాత్ర, ఒక ప్లేట్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా బాక్స్లో ఉండేవి ఇవి మాత్రమే. ఇంకా రైస్ కుకింగ్ విషయంలోకి వస్తే బియ్యం తీసుకునే కొలతను బట్టి రైస్ పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను తీసుకునే కొలత విషయంలోకి వస్తే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ ఆర్ 2 గ్లాసెస్ రైస్ 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నా. మీ రైస్ పొడి పొడిగా కాకుండా మెత్తగా ఉండాలి అంటే 1/3గా వేయండి. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్లా వేయాలన్నమాట. అంతా సెట్ చేసుకుని నేనైతే టైమర్ రెడీ చేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అండ్ సెకండ్ టైం కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, బట్ తర్వాత మీరు కూడా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్తో రైస్ చేయడంలో మాస్టర్ అయిపోతారు. మనకి చాలామంది ఇలా అంటూ ఉంటారు, ఇంట్లో ఆర్ బయట వాళ్ళు కూడా రైస్ కుక్కర్లో రైస్ తింటే బ్లడ్ పడుతుంది, అది హెల్త్కి మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. మీలో ఎవరికి అయినా దీని గురించి కరెక్ట్గా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ కుక్కర్ ఆన్ చేసే ముందు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాని వైరు టచ్ అవ్వకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే కుక్కర్ హీట్కి అది కూడా కరిగిపోయే ప్రమాదం ఉంది. సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి. ఈ బ్రాండే తీసుకోవాలి అని లేదు, మీకు నచ్చింది తీసుకోండి, బడ్జెట్లో మీకు కుదిరింది తీసుకోండి, బట్ ఫుల్ రివ్యూస్ చూసి సెలెక్ట్ చేసుకోండి. బేస్డ్ ఆన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తీసుకోండి. నేను తీసుకున్నది అయితే ఈజీగా 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది.
రైస్ ప్రిపేర్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అలా వదిలేసి కొద్దిగా చల్లారనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూడండి, మ్యాక్సిమం పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. చూసారు కదా, జస్ట్ 15 మినిట్స్లోనే మనకి ఈజీగా ఈ కుక్కర్ అనేది కుక్ అయ్యి ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీరు రైస్ అనేది మోర్ దెన్ 2 మెంబర్స్కి కుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే రైస్ తక్కువ కుక్ చేస్తే కింద మాడిపోయినట్టు అవుతుంది. సో మ్యాక్సిమం ఇద్దరికి సరిపోయేలా కుక్ చేసుకోండి. సో గాయ్స్, చూసారు కదా ఈ ఆటోమేటిక్ పవర్ ఆఫ్ పానాసోనిక్ ఎలక్ట్రిక్ కుక్కర్ యొక్క రివ్యూ అండ్ అలాగే ఏ విధంగా వర్క్ అవుతుంది, మొత్తం రైస్ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, క్లియర్ కట్గా మీకు వీడియోలో తెలిసిందే అనుకుంటున్నాను. సో గాయ్స్, మీరు కనుక ఈ ప్రోడక్ట్ని కొనాలనుకుంటే ఖచ్చితంగా బిలో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే పర్చేజ్ చేయండి. ఆ విధంగా నా ఛానల్ గ్రోత్కి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానితోపాటు మీ యొక్క బ్యాచిలర్ ఫ్రెండ్స్కి ఈ కుక్కర్ లింక్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నెక్స్ట్ టైం నేను ఏ వీడియో చేసినా దాని యొక్క నోటిఫికేషన్ మీకు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.